మోపిదేవి దేవస్థానం అభివృద్ధికి ప్రణాళిక రూపొందిస్తున్నట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ తెలిపారు. శనివారం మోపిదేవి దేవస్థానంలో దివీస్ ల్యాబ్ వారి వాటర్ ప్లాంట్ల ప్రారంభోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ, మోపిదేవిలో దివీస్ ల్యాబ్ వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి జలప్రసాదం మంచినీటి వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేయడం శుభ పరిణామమన్నారు. దివీస్ ల్యాబ్ వారు ఈ దేవస్థానం భక్తుల కోసం కాటేజ్ నిర్మించాలని కోరారు. దేవస్థానానికి వచ్చే భక్తుల ఆకాంక్షలకు అనుగుణంగా దేవస్థానం అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. భక్తుల కోరిక మేరకు దేవస్థానం ఆవరణలో నిర్వహిస్తున్న నిత్యాన్నదాన కార్యక్రమం టీటీడీ మండపంలోకి మార్చి ఇక్కడ నిర్వహిస్తున్న అన్నప్రాసన, అక్షరాభ్యాసం, పాల పొంగళ్లు, చెవులు కుట్టే సేవలను దేవస్థానం ప్రాంగణంలోకి మార్చనున్నట్లు వివరించారు. దేవస్థానం దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతున్న నేపథ్యంలో మరింత అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. మీరు పవిత్ర క్షేత్రంలో పనిచేస్తామని చెప్పిన భావన మీలో ఉండాలి. మీలా భావన అంటే కానీ మీరు కూడా పవిత్రంగా ఉండాల్సిన అవసరం. ఆ పవిత్రతను కాపాడుతూ కాకుండా పవిత్రంగా విధి నిర్వహణ చేయాల్సిన అవసరం. ఎక్కడ ఏ విధి నిర్వహణ మీకు యువ గారి బాధ్యతలు చెప్పారో ఆ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ భక్తులకి యొక్క సంతృప్తి కలిగే రీతిలో మీరు పనిచేస్తే అప్పుడు 100% మన ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రం వస్తుంది. దాంట్లో చూస్తుంది లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న వ్యక్తుల యొక్క పనితీరు మీదే ఎక్కువ ఆధారపడి ఉంటుంది. అంచేత ఇక్కడున్న ఎవరైతే సిబ్బందిగా పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా కార్యదీక్షాపరులై ఉండాలి, సేవాపరంగా ఉండాలి. వచ్చిన దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకి వారు సరైన మార్గదర్శనం వహించడం, వాళ్ళ పట్ల చక్కటి ప్రేమానురాగాలు కల్పించడం, వారికి చక్కగా దర్శనం జరిగేలాగా చూసుకోవటం అనేది ప్రధానమైన బాధ్యత. ఆ బాధ్యతను మాత్రం ఖచ్చితంగా నిర్వహించాలని చెప్పి మాత్రం కోరుకుంటున్నాను. అయితే ఇక్కడ గతంలో ఏం జరిగినా ఇక ముందు మాత్రం చాలా క్రమశిక్షణాయుతంగా పవిత్రంగా ప్రతి ఒక్కరు కూడా కార్యక్రమం నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వం కూడా డేగకనంతో చూస్తుంది. ఏ విధంగా భక్తుల యొక్క అభిప్రాయాలు తీసుకుంటే ఎప్పుడు ఏ ప్రభుత్వం చేయదు. ఇప్పుడు వచ్చిన భక్తుల యొక్క అభిప్రాయాలు తీసుకుని ఈ దేవస్థానం పనితీరు ఎలా ఉందనేది గమనిస్తుంది. ఆ గమనించిన సందర్భంలో మీరు మరింతగా మీ పనితనాన్ని మెరుగుపరుచుకొని మీరు వచ్చిన భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళ ఆనందాన్ని ప్రభుత్వాన్ని తెలియజేసే విధంగా మీరు ప్రవర్తించాలని చెప్పి మాత్రం మేము అందరికీ నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఆ రకంగా ఆలోచించమని చెప్పని సందర్భంలో మేము మనం చేస్తాం. ఏదైనా ఈ దేవాలయాల సంగతి మనకు తెలిసిన విషయం. ఆ దేవాలయాలని మన ఒక పవిత్రతను మనం సంతరింపజేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రం వాళ్ళ ఎంతమంది భక్తజన సందోహంతో ఇవాళ నిండుంది. వాళ్ళ ఎంతమంది ఉన్నతమైన వ్యక్తులు ప్రతిరోజు కూడా ఎవరో ఒకటి దర్శనానికి వస్తున్నారంటే దేవుడి మీద నమ్మకం.